అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేశానండి. ఈరోజు టిఫిన్ వచ్చేసి నైట్ అన్నం ఉంటే ఉదయం పులిహోర అయితే చేశానండి. అదైతే మా వారు తక్కువే తిన్నారు. నేను సరిపోదేమో అనుకున్నాను. మా ఇద్దరికి కూడా సరిపోయిందండి. ఎందుకంటే మా వారు వచ్చేసి తక్కువ తినేశారు పులిహోర. ఇంక మధ్యాహ్నం ఎందుకో తెలియదండి, ఈరోజు చాలా నీరసంగా ఉంది, పడుకోవాలనిపిస్తుంది. అలా పడుకుంటే మళ్ళీ ఎంత టైం అయిపోతుందో అనేసి వంట స్టార్ట్ చేసానండి. అయినా సరే 1 గంట అయ్యేసరికి ఈరోజు కరెంట్ కూడా తీసేసాడండి. ఒకసారి ఇలా ఉంటుంది. బట్టలు అయితే ఇక్కడ ఆరేసాను. ఉదయం అయితే ఉతికానండి. మా వారైతే పనికి వెళ్తారు కదా, బట్టలు అయితే ఉతకాలి కదండి. ఇప్పుడు బట్టలు అప్పుడు ఉతికేయాలి. 2 రోజులకు ఒకసారి అయినా సరే బట్టలు అనేవి ఉంటాయి. ఆడవాళ్ళకి ఏం పని ఉండదు కాబట్టి మన బట్టలు అలా అయినా ఉతికేసుకోవచ్చండి. మా వాళ్ళు పనికి వెళ్తారు కదా, పనికి వెళ్ళి బట్టలు మాత్రం 2 రోజులు ఆనబెడితేనే కానీ అవ్వదు. చల్లగా ఉంది. చలి ఉదయం వంట చేసేటప్పుడు అయితే వీడియో తీయలేదండి. ఇప్పుడైతే తీస్తున్నాం, తినేసామండి. అప్పటికే అరటికాయ కూర, ఎగ్ కర్రీ అయితే చేశానండి. సింక్లో గిన్నెలన్నీ ఉంటే తోమేసానండి. ఎప్పుడు గిన్నెలు అప్పుడే తోమేస్తానండి నేను. నాకు అలా ఉంచడం అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఎంత తోమినా సరే ఏదో ఒక టైంకి ఏదో గిన్నెలు అనేవి ఉంటాయండి. చూడండి మా చార్లీ ఎలా పడుకుందో. భోజనం చేస్తాం కదా, అంతా బాగానే ఉంది అనుకున్నానండి. టీవీ అయితే చూస్తున్నాను. ఈలోపు వాతావరణం చూడండి ఎలా చేంజ్ అవుతుందో. అప్పటికప్పుడే పడట్లేదండి, అప్పటికప్పుడే మళ్ళీ వర్షం అన్నది అలా పడిపోతూనే ఉంటుంది. ఈ వర్షం ఏమిటో తెలియదు కానండి, చాలా చిరాకు వస్తుంది కదండి నిజంగా. ఇంట్లో అన్ని పనులు అయిపోయాయి కదా, కూర్చుందామని అనుకున్నానండి. కానీ సింక్లో వాటర్ అయితే వెళ్ళలేదు. చాలా చిరాకు వచ్చిందండి నాకు. వాసన కూడా వచ్చేస్తుంది. ఏటబ్బా ఇలా వాసన వస్తుందని చెప్పేసి నేను సింక్ దగ్గరికి అయితే వెళ్ళానండి. ఒకసారి ఆ పైపు అది అయితే ఊడబీకి చూశాను. చాలా దారుణంగా ఉందండి ఆ లోపల, పైపు లోపల. నిజంగా మనం గిన్నెలు ఒకటే తోమేసుకుంటాం కదండి, ఆ లోపల సింక్నే శుభ్రంగా చేసుకుంటాం, కానీ పైపును కూడా తీసుకోవాలండి. ఇది వరకు నేను ప్లాస్టిక్ పైపు వాడేదాన్నండి. అది నాకు 1 నెల రోజులు కూడా వచ్చేది కాదు, చిదిగిపోయేది. ఈ పైపు మంచిదని చెప్పేసి మా వారు అయితే తీసుకొచ్చారండి. పైపు అయితే చాలా బాగుంది, కానీ లోపల అస్సలు బాగోలేదండి. ఒక్కసారి మీరే చూడండి, ఆ పైపును దులుపుతుంటే ఆ జిడ్డు ఎలా పడుతుందో చూడండి. అది ఎలా వాసన వస్తుందో నిజంగా. పైనే కాదండి, లోపల కూడా మనం శుభ్రం చేసుకుంటూ ఉండాలి. మంచి పైపులు కొనుక్కున్నప్పుడు పైపుని క్లీన్ చేసుకున్న తప్పు లేదు అనిపించింది. అలాగే నేను గిన్నెలు తోముకునేటప్పుడు కూడా ఈసారి ఈ పైపుని క్లీన్ చేసుకుంటూ శుభ్రం అయితే చేసుకోవాలండి. అందులోంచి బల్ల పురుగులు చెప్తున్నానండి, నిజంగా పైకి వస్తున్నాయండి. కడుగుతుంటే చాలా చిరాకు వచ్చింది నాకు వీడియో తీయడానికి కూడా. కానీ నాలాగే ఎవరైనా సరే ఇలా అయినట్లుంటే ఒక్కసారి పైపుని తీసి, లేకపోతే ప్లాస్టిక్ పైప్ అన్నా సరే తీసి పడేయండి. కానీ అస్సలు అలా వాడకండి. నిజంగా మనం మంచిగా వండుకొని తినేస్తున్నాము అన్నదే కాదండి, ఇలా శుభ్రంగా కూడా చూసుకోవాలి. డెటాయిల్, పెనాయిల్ వేసి అయితే శుభ్రం అయితే చేసేసానండి. కానీ గిన్నెలు తోమేసుకుంటున్నామనే ఒకటే కాదండి, కిందన పైపులో ఎలా ఉంటుంది ఏటన్నది కూడా చూసుకోవాలి. నాకు తెలిసి ఇది చూసిన తర్వాత నాకు అదే అర్థమైందండి. శుభ్రం అంటే ఇదే కాదు, ఇలాంటివి కూడా ఉంటాయి. దెబ్బకి స్నానం అయితే మళ్ళీ చేశానండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.